హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 19th ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో 60 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా ఎస్జిటి వాళ్ళకి డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం అనేది దీనికి ప్రమాణం. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణం చేసిన దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. ఇది దూరానికి ప్రమాణం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విస్తీర్ణంగా దేశంలో అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణం పరంగా దేశంలో అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఆప్షన్ 2 హర్యానా. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాజులుగా పిలువబడిన రాజులు ఎవరు? ఆంధ్ర రాజులుగా పిలువబడిన రాజులు ఆప్షన్ 3 కాకతీయ రాజులు. నెక్స్ట్ వన్, మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఎవరు? మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఆప్షన్ 4 కొలిన్ మెకంజీ. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వారిలో వీరు ఒకరు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వారిలో ఆప్షన్ 1 సమర్థ రామదాసు కూడా ఒకరు. నెక్స్ట్ వన్, జిజియా పన్నును మొదటిగా ప్రవేశపెట్టినది ఎవరు? జిజియా పన్ను ప్రవేశపెట్టినది ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, రోడ్డు దాటునప్పుడు కెర్బ్ డ్రిల్ పద్ధతిని అనుసరించాల్సిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 చిన్న పిల్లలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు? ఆన్సర్ ఆప్షన్ 4 డిసెంబర్ 24. నెక్స్ట్ వన్, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హరప్ప నాగరికతలో ప్రసిద్ధ ఓడరేవు? హరప్ప నాగరికతలో ప్రసిద్ధ ఓడరేవు ఆప్షన్ 2 లోతాల్. నెక్స్ట్ వన్, ఈజిప్ట్ నాగరికత ఈ నది ఒడ్డున అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 నైలు నది. నెక్స్ట్ వన్, శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 255 రోజులు. నెక్స్ట్ వన్, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకం? ఆన్సర్ ఆప్షన్ 2 మాతృశిలల స్వభావం, వాతావరణం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో తృతీయ కార్యకలాపం కానిది? ఇందులో తృతీయ కార్యకలాపం కానిది ఆప్షన్ 3 గనుల త్రవ్వకం. నెక్స్ట్ వన్, మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా పిలువబడే జపాన్లోని ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒసాకా. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు మైసూర్ మీద విజయం అంతిమంగా ఈ యుద్ధంలో సాధించారు? ఆన్సర్ ఆప్షన్ 4 4వ మైసూర్ యుద్ధం. నెక్స్ట్ వన్, కరేబియన్ దీవులలోని సెయింట్ డొమింగోలో నీలిమందు పంటను పండించడం ప్రారంభించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నరుగా తనను తాను ప్రకటించుకున్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నానా సాహెబ్.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని జీవన వైవిధ్యతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఇందులో సరైనవి ఏబిసి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కోస్తా తీర ప్రాంతాల్లోని ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తి. బుట్టలు అల్లడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలలో పనిచేయడం అనేవి మైదాన ప్రాంతాలలోని వ్యవసాయేతర కార్యకలాపాలు. నెక్స్ట్ వన్, వేదాలు ఈ క్రింది విషయాలకు పునాదిగా భావిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, భారతీయ తత్వం మరియు యోగా. నెక్స్ట్ వన్, లక్షద్వీప్కి దక్షిణంగా ఉన్న ద్వీప సముదాయాన్ని గుర్తించండి. లక్షద్వీప్కి దక్షిణంగా ఉన్న ద్వీప సముదాయం ఆప్షన్ 4, మాల్దీవులు. నెక్స్ట్ వన్, నర్మదా నది యొక్క జన్మస్థానం. నెక్స్ట్ వన్, నర్మదా నది యొక్క జన్మస్థలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అమర్కంటక్. నెక్స్ట్ వన్, ఫ్లోరా ఫానా మధ్య వ్యత్యాసాన్ని తెలియచేసే సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ అనేది సరైనది. ఫ్లోరా అంటే మొక్కలు, ఫానా అంటే జంతువులు. నెక్స్ట్ వన్, ఇది జనాభాను మానవ మూలధనంగా మారుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, విద్య, శిక్షణ, వైద్య సంరక్షణలో పెట్టుబడి. నెక్స్ట్ వన్, గణాలకు చెందిన ఇద్దరు ప్రసిద్ధ బోధకులు ఎవరు? గణాలకు చెందిన ఇద్దరు ప్రసిద్ధ బోధకులు ఆప్షన్ 2, బుద్ధుడు, మహావీరుడు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది. ఇందులో గ్రామ పంచాయతీ విధి కానిది ఆప్షన్ 3, పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయించడం. నెక్స్ట్ వన్, భారత పార్లమెంటులో ప్రశ్నోత్తర సమయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పొందుట. నెక్స్ట్ వన్, పార్లమెంటు ఆమోదించిన చట్టం అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తే వారు ఈ క్రింది విధంగా స్పందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2, వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు మరియు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచార నివారణ చట్టం 1989 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, దళితులు, ఆదివాసీలపై హింస, వివక్షను నివారించుట. నెక్స్ట్ వన్, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల ఆలోచనలు ఈ విప్లవం ద్వారా సంక్రమించిన అత్యంత ముఖ్యమైన వారసత్వాలు. ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రెంచి విప్లవం. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపై వారికి గల ఈ విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, నెల్సన్ మండేలా. నెక్స్ట్ వన్, ఎన్నికల ప్రచారానికి దేవాలయాన్ని ఉపయోగించిన అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినప్పటికీ దాని పరిణామం ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2, వారి ఎన్నికను కోర్టు రద్దు చేయవచ్చు. నెక్స్ట్ వన్, జీడిపి వీటి మార్కెట్ విలువను నమోదు చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు. నెక్స్ట్ వన్, క్లైమోగ్రాఫ్లు క్రింది దానిని చూపించవు. ఆన్సర్ ఆప్షన్ 2, వాతావరణ పీడనం. నెక్స్ట్ వన్, హిమాలయ నదీ వ్యవస్థలో భాగం కానిది. హిమాలయ నదీ వ్యవస్థలో భాగం కానిది ఆప్షన్ 3, మహానది. నెక్స్ట్ వన్,
ఇది దేశ జనాభా పరిమాణాన్ని మార్చదు. ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్గత వలస. నెక్స్ట్ వన్, ముండా సంతాల్ జాతి పురుషులు ఈ రాష్ట్రంలోని గనులలో పనిచేయడానికి వలస వెళతారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిస్సా. నెక్స్ట్ వన్, ఈ రెండు సంస్థలను ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 IBRD మరియు IDA. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార ధాన్యాలను పొందేందుకు ఒక ముఖ్యమైన మార్గం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చౌక ధరల దుకాణాలు. నెక్స్ట్ వన్, ఈ రాష్ట్రంలో ప్రజా బృందాలు ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించాయి. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్ వన్, నానాజాతి సమితి ఏర్పడిన సమయంలో దానిలో సభ్యులు కావడానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీ, రష్యా. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ప్రధాన దీర్ఘకాలిక కారణాలలో లేనిది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్ట్రియన్ యువరాజు హత్య. నెక్స్ట్ వన్, రష్యాలో పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థికాభివృద్ధికి దారి చూపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 స్టాలిన్. నెక్స్ట్ వన్, ప్రపంచ యుద్ధ నివారణకై హిట్లర్కి విన్నపం చేసిన భారత జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచటానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యాంగ సభ ప్రజల స్పందనలకై వేచి ఉండుట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 356వ ఆర్టికల్. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మాటలు ప్రచారం ద్వారా 2 శిబిరాల మధ్య జరిగిన యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రచ్ఛన్న యుద్ధం. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ప్రధానంగా ఈ దేశానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 అమెరికా. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 అంశాలలో లేనిది? 10 మౌలిక అంశాలలో లేనిది ఆప్షన్ 4 సాంకేతిక దృక్పథాన్ని పెంచటం. నెక్స్ట్ వన్, నూతన పాఠ్యపుస్తక రూపకల్పనలకు ప్రధాన ఆధారాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 ACD జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. నెక్స్ట్ వన్, విదేశీ దండయాత్రలు వాయువ్య దిక్కు నుంచి ఎందుకు జరిగాయి అనే విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకోవాలంటే భారతదేశ చరిత్రతో పాటు ఈ పరిజ్ఞానం కూడా అవసరం. ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం. నెక్స్ట్ వన్, ఇది విద్యార్థుల్లో ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 మేధోమథనం. నెక్స్ట్ వన్, ఇందులో సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 4 ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట కాదు. ఇది ప్రశంస కిందకు వస్తుంది. ప్రశంస సున్నితత్వం.
నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి ఈ క్రింది సంస్థ కృషి చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 NCTE. నెక్స్ట్ వన్, నాణేల సేకరణ అనేది అభిరుచి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఆధారిత ఖనిజాధారిత పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించండి. ఈ ప్రశ్న ఈ నైపుణ్యం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ వన్, పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఈ ప్రశ్న విద్యార్థుల్లో ఈ క్రింది నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 విషయావగాహన, సమాచార నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రంలో భాగస్వామ్య అభ్యసన విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవడంలో ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశ్నించడం, పరస్పర భావాలను పంచుకోవడం, నిరంతర అన్వేషణ. నెక్స్ట్ వన్, త్రిపార్శ్వ బోధనోపకరణాల లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 పరిమాణం. నెక్స్ట్ వన్, ఈ క్రింది కార్యకలాపం సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర కృత్యమునకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 పార్లమెంటును సందర్శించి లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.